అందరికీ నమస్కారం. నేను ఆచార్య డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. తర్వాత మనం జిబు సింబల్స్లో ప్రాస్పరిటీ కోసం మనకు వెల్త్ కావాలి. ప్రతి వాళ్ళు ఆర్థికంగా చాలా బాగుండాలి, సిరి సంపదలతో ఉండాలి మన జీవితం అని మనం అనుకుంటాము. అయితే ఈ జిబు సింబల్స్ ద్వారా మనకున్న ఆర్థిక పరిస్థితిని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు. దీన్ని మనం ఈ జిబు సింబల్స్ మీకు అందరికీ తెలుసు, ఏంజలిక్ సింబల్స్. ఆ దేవతల నుంచి వచ్చిన ఆ సింబల్స్ని మనము గాలిలో వేసి కానీ ఆ సింబల్ని వేయడం నేర్చుకుని గాలిలో కానీ పేపర్ మీద వేసుకుని కానీ అలా మనకు కనిపించే చోట కూడా ఇంట్లో రకరకాల ప్లేసుల్లో అది పెట్టుకొని అది చూస్తున్నప్పుడు ప్రతిసారి కూడా అది మనకు రావాలి. ఏదైతే హెల్త్ అయితే హెల్త్, వెల్త్ అయితే వెల్త్, రిలేషన్షిప్ అయితే ఏదైతే కావాలో దాన్ని మనసులో అనుకుని ఆ పాజిటివ్గా మనం థింక్ చేస్తూ ఆ ఎనర్జీని తీసుకోవడం ద్వారా మనకు జీవితంలో అది సిద్ధిస్తుంది. అయితే దీనికి అచీవ్మెంట్ అక్కర్లేదు కాబట్టి ఎవరైనా మీరు ఫాలో కావచ్చు. అయితే ఫస్ట్ ఎనీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మనందరికీ ఏంటంటే మనకు డబ్బులు చెట్లకు కాస్తాయా, నువ్వు కష్టపడితేనే నువ్వు పైకి వస్తావు, కష్టపడితేనే నీకు ఏదైనా వస్తుంది అనేది మనకు కల్చర్లో చెప్తూ ఉంటారు. డబ్బు అనేది అంత ఈజీ కాదు, ఇది మనకు తాహతుకు తగదు, మనకు రాదు, నాకు ఇంతే వస్తుంది, నాకు ఇంతే జీతం, ఇంతే ఉంటుంది, నేను ఇదే కొనుక్కోగలను, ఇంతకన్నా ఎక్కువ చేయలేను అని ఇవన్నీ ఏంటంటే మన మైండ్ని ఆ సబ్కాన్షియస్ లెవెల్లో వాటి యొక్క ఇంప్రింట్స్ మన మైండ్లో చాలా బలంగా ముద్రించబడి ఉంటాయి. వాటిని మనం బయటికి తీయాలి అంటే అది ఎనర్జీ లెవెల్ నుంచే మనం తీయగలం. అలాగే మనం రకరకాలైన ప్రక్రియలు మీకు నేర్పించాము. ఇంతకుముందు సిద్ధ కళ్యాణ సాధన, సిద్ధ హీలింగ్ నేర్పించాము. తర్వాత రేకీ గురించి కూడా చెప్పాము. ఇవే కాకుండా ట్యాపింగ్ టెక్నిక్స్ చెప్పాము. ఇలాగా మనలో ఏర్పడిన ఈ నెగిటివ్ ఇంప్రింట్స్, నెగిటివ్ నిక్షిప్తమైన ముద్రల్ని మనం ఎనర్జీతోటే, అతి శక్తివంతమైన ఎనర్జీతోటే క్లియర్ చేయగలుగుతాం. అలాగే మనం జిబు సింబల్స్ ద్వారా మనం వెల్త్ కోసము చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మనలో ఉండే ఈ పావర్టీ కాన్షియస్నెస్, అంటే ఇది లేదు, ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నవాడైనా అబ్బో ఇంత ఖరీదా, అయ్యో ఇంత డబ్బు వేస్ట్ అని మనసులో ఇది ఒక ఖర్చు పెట్టాలనేటప్పటికీ వెంటనే గుండె గుబుక్కుమంటుంది. అదేంటి, అదే కల్చర్లో అలవాటు అయిపోయింది అన్నమాట. అది నీకు కావాలి, నీ సంతోషం కోసం నువ్వు కొంటున్నావు. అది దాన్ని ఈ డబ్బును ఇవ్వడం ద్వారా నీ ఒక సంతోషాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. అంటే ఈ డబ్బు నీకేమిస్తుంది, ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ డబ్బు వెళ్ళి అవతల వాడికి వాడి అవసరాలు తీర్చడానికి కావాల్సిన ఆనందాన్ని వాడికి ఇస్తుంది. సో టేక్ ఇట్ లైక్ దిస్. మనీ యాజ్ ఏ ఎనర్జీగా మనం తీసుకున్నప్పుడు మనకు చాలా మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి. అంటే మనకు ఆర్థికంగా మనకు సమస్యలు ఉన్నాయంటే మనమే కారణం. నాకు రావు, నాకు జరగవు అని మనం యూనివర్స్కి మెసేజెస్ ఇస్తున్నాం. కాబట్టి ఫస్ట్ మన యొక్క ఆ పావర్టీ కాన్షియస్నెస్ని, అంటే నాకు ఇంతే, నాకు ఇంతకన్నా ఎక్కువ రాదని ఒక సంకుచితమైన నమ్మకాలు ఉంటాయి మనకు. ఆ నమ్మక వ్యవస్థని మనం ఫస్ట్ రిలీజ్ చేయాలి. అంటే పావర్టీ కాన్షియస్నెస్ని మనం రిలీజ్ సింబల్ మనం ఇంతకుముందు అనుకున్నాము. ఈ రిలీజ్ సింబల్ని వేయడం ద్వారా మనము ఆల్ పావర్టీ కాన్షియస్నెస్, నా సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆ పావర్టీ కాన్షియస్నెస్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని నువ్వు అనుకుని ఆ ఎనర్జీని నువ్వు పంపించడం ద్వారా ఒక మెడిటేషన్ ద్వారా చేసినప్పుడు నీకు చక్కగా ఆ ఫస్ట్ రిలీజ్ చేసేస్తాము. ఈ రిలీజ్ చేశాక మనం ప్రతిదానికి కూడా ఫర్గివ్నెస్ కూడా అడుగుతాం. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ నాకు ఎందుకు బాగా లేదో, నేను అనుకున్నట్టుగా లేదు అనడానికి నేను చేసిన పూర్వజన్మలో కానీ, నేను కానీ, నా పూర్వీకులు కానీ, నా యొక్క నా తర్వాతి తరం వాళ్ళు కానీ చేసిన ఏ జన్మలో చేసిన ఏ తప్పులైనా, ఏ జన్మలో చేసిన మనస వాచ కర్మేణ చేసిన ఏ తప్పులకైనా నేను క్షమాపణ అడుగుతున్నాను. తర్వాత నా పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని కూడా నేను క్షమిస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వాళ్ళకి ఏ విధమైన స్పిరిచువల్ టెస్టింగ్ అంటారు, దేవుడు పరీక్ష పెడుతున్నాడు రా అని మనం అనుకుంటాం కదా,
ఆ స్పిరిచువల్ టెస్టింగ్ వాళ్ళకి లేకుండా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ ఫర్గివ్నెస్ అడిగినందుకు, ఈ క్షమాపణ అడిగినందుకు నాకు ఆ క్షమాపణ కలిగేలా చేయండి. ఇది ఇంకా నేను బాగా చేయడానికి నేను మెడిటేషన్ చేస్తాను, చాంటింగ్ చేస్తాను అని యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు ది యూనివర్స్. అది చేస్తూ నువ్వేం చేస్తావు, ఫర్గివ్నెస్ సింబల్ కూడా వేస్తావు. మనం ఫర్గివ్నెస్ సింబల్ కూడా మనం ఇస్తున్నాము. చక్కగా మీరు గాలిలో వేసుకోవచ్చు. అది ఈ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్కి ఏదైతే నేను కలగజేసిన కారణం ఏ జన్మలో ఉన్నా వాటన్నిటికీ ఫర్గివ్నెస్ అడుగుతున్నానని ఫర్గివ్నెస్ అడుగుతున్నారు. ఈ రెండు అడిగిన తర్వాత మీరు చక్కగా ప్రాస్పరిటీ సింబల్ మీరు వేస్తారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని మన భాషలో ఏంజలిక్ భాషలో ఆనా అంటారు. ANA ఆనా. ఈ ఆనా వచ్చేటప్పటికి అది చక్కగా మీకు ఇలా వేసుకుని అబండెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. అది మీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ సింబల్ వేసుకుని మనము ఆ సింబల్ని ప్రతిరోజు వేసుకోవచ్చు. ఆ సింబల్ని మనం ఇంట్లో కనిపించేలాగా రకరకాల ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. మీ ఆఫీస్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, మీరు కూర్చునే చోట పెట్టుకోవచ్చు. మీ టేబుల్ మీద చిన్నగా చేసి లామినేట్ చేసుకుని దాని మీద మీరు వాటర్ పెట్టుకుని రోజు మీరు ఆ బాటిల్తో వాటర్ తాగినా కూడా మనకు మీరు జపంలా కూడా చేయొచ్చు. ఆనా 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 అనుకుని ఆల్వేస్ ఆ ప్రాస్పరిటీ అనమాట. ఆ ప్రాస్పరిటీ అంటే ఒక సమృద్ధిగా ఉండడం అనమాట. సమృద్ధిగా సంపూర్ణత్వంగా ఉండడం. ఆ సమృద్ధి అనేది ఉట్టి డబ్బనే కాదు. అది మీకు డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, తర్వాత మీకు ఎవరో వచ్చి గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే డిస్కౌంట్స్ రావచ్చు. ఏదైనా ఏ విధమైన ఆనందంగా సంతోషంగా ఉండడానికి అబండెన్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు సపోజ్ మీరు బిజినెస్లో ఉన్నారు, మీకు ఎక్కువ మంది కస్టమర్స్, అబండెన్స్ ఆఫ్ కస్టమర్స్. ఆ అబండెన్స్ అనేది అన్నిటిలో జీవితంలో ప్రతి కోణంలో అబండెన్స్ రావడానికి మనం ఆనాని వాడతాం అన్నమాట. తర్వాత మనం ఆనా తర్వాత ఏం చేస్తామంటే అన్లిమిటెడ్ అబండెన్స్. ప్రాస్పరిటీని వాడిన తర్వాత అన్లిమిటెడ్ అబండెన్స్ కూడా, అది కూడా చక్కగా ఇలా వస్తుంది, హెచ్లాగా ఉంటుంది. అంటే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అది 3 టిక్లా కూడా వస్తుంది. ఇలా మనం అన్లిమిటెడ్ అబండెన్స్ను మనం వేసుకుని, అంటే ఆ అబండెన్స్ అనేది మనకు ఇంక దానికి అంతు లేదన్నమాట. అనంతమైన సిరి సంపదలు మనకు రావడానికి మీరు ఓపెన్ అవుతున్నారు. యు ఆర్ గిఫ్టింగ్ యువర్ సెల్ఫ్. ఒకసారి ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూస్తే ఏ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి? అనంతంగా ఉంటాయి. ఇసుక రేణువులు అనంతం ఉంటాయి. గాలిలో అణువులు అనంతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటర్, సముద్రంలో వాటర్ చూస్తే అనంతమైన ఆ వాటర్ అనంతమైన ఇదిగా ఉంటుంది అన్నమాట. అంత అబండెన్స్ ప్రతి దాంట్లో ఉన్నప్పుడు డబ్బులోనే ఎందుకు లేదు? అది మన మైండ్ సెట్లో ఉంది. అది కూడా ఎనర్జీ. మనీ కూడా ఒక ఎనర్జీ అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, జస్ట్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ ఎనర్జీ అండ్ రిసీవ్ ఇట్. చాలామందికి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అమ్మో నాకు రాదేమో, వస్తే డబ్బులు ఎక్కువ వస్తే పాడైపోతారట కదా, డబ్బులు ఎక్కువ వస్తుంటే వాడికి ఇదంట కదా అని మనం 10 సార్లు అనుకుని ఆ డబ్బులు రావడం అనేది ఒక తప్పు. డబ్బులు మనకు రావడం అనే దానికి మనమే అడ్డంగా గోడ కట్టుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ మనం రిలీజ్ సింబల్లో బాగా దాన్ని రిలీజ్ చేస్తున్నాము. మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఒపీనియన్స్, మనలో ఉన్న ముద్రలు, మన యొక్క ఆలోచనలు, డబ్బు గురించి, రిసీవ్ చేసుకోవడం గురించి, ఖర్చు పెట్టడం గురించి రకరకాలైన ఒపీనియన్స్ ఉంటాయి మనకు. వాటన్నిటినీ జస్ట్ రిలీజ్ ఆల్ ఆఫ్ దెమ్. బీ ప్లెయిన్, రిసీవ్. ఆ రిసీవ్ నీకు వస్తూ ఉంటుంది, బయటకు వెళ్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ఫ్లో. స్టాగ్నెంట్గా ఉండక్కర్లేదు. డబ్బు తీసుకొని మూటగట్టి లోపల పెట్టేసి తలుపులు వేసేయడం కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నీ దగ్గర ₹1,00,00,000 ఉంది, క్యాష్ ఉంది, ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసావు, తాళం పోయింది, అయినా నువ్వు తీసి ఖర్చు పెట్టాలనుకోవడం లేదు. అది అక్కడ ఉందని మనసులో సంతోషం తప్ప నువ్వు మళ్ళీ రోజు మామూలుగానే రోజు వారి నీ జీవితాన్ని గడుపుతుంటావు. నువ్వు అది బయటికి పంపడం లేదు, దాని నుంచి మళ్ళీ తిరిగి నువ్వు పొందడం లేదు. నీకు ఒక బ్యాంక్ ఎదుట ఒక అడుక్కునేవాడు ఉన్నాడు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ₹1,00,00,000 క్యాష్ ఉంది, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
అవి ఉన్నాయి. ఆ వాల్ట్ వెనకాల బయట గోడ యువతల వాడు కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆ డబ్బు వీడికి ఏమైనా పనికి వస్తుందా? మనకు కూడా అలాగే చేసుకుంటున్నాం. మన డబ్బుని మనం రిసీవ్ చేసుకుని మనం మంచిగా సంతోషానికి, ఎదుటివాడికి హెల్ప్ చేయడానికి, అన్నిటికీ నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో, మంచి కోసం ఖర్చు పెట్టుకో. ఆ వచ్చే ఆనందంతో అండ్ అరిగాటో మనీ, థ్యాంక్ యూ మనీ అని నువ్వు ఎప్పుడైతే ఇస్తూ ఉన్నావో, నీకు వస్తున్నప్పుడు కూడా థ్యాంక్ యూ మనీ చెప్తావు, ఇస్తున్నప్పుడు కూడా థ్యాంక్ యూ మనీ చెప్పినప్పుడు ద మనీ విల్ ఫ్లో టు యూ లైక్ ఎనీథింగ్. కాబట్టి మన వెల్త్ కాన్షియస్నెస్ కోసం మనం ఇది పనిచేస్తుంది. ఎప్పుడైతే నీకు అబండెంట్ కాన్షియస్నెస్, వెల్త్ కాన్షియస్నెస్ వచ్చిందో ఆటోమేటిక్గా నీకు ఆర్థిక సమస్యలు తీరుతాయి, నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటావు. అయితే ఒకసారి ఈ సింబల్స్, వాటి యొక్క ఏంజలిక్ నేమ్స్ కూడా మనం చెప్పుకుందాము. వాటికి ఏ జెమ్ స్టోన్ అవసరం కూడా చెప్పుకుందాము. ఫస్ట్ మనం రిలీజ్ సింబల్ చెప్పుకుందాము. రిలీజ్ సింబల్కి మనం బ్లూ కలర్ పెన్నుతో, బ్లూ కలర్తో లెఫ్ట్ హ్యాండ్ బాడీ పార్ట్స్లో ఎక్కడన్నా రాసుకోవచ్చు. దానికి క్యాల్సిడోని అనే ఒక స్టోన్ని వాడతాము. ఆ స్టోన్స్ గురించి మనకు దొరకపోయినా ఏం పర్వాలేదు, దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. అలాగే దీని పేరు రకూమా. మనం ఆ రిలీజ్ అనేటప్పుడు రకూమా అని మనం అనుకున్నా కూడా మనకు తొందరగా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఏదైనా పెయిన్ ఉన్నా చేయొచ్చు, మానసికమైన పెయిన్ ఉన్నా కూడా మీరు రిలీజ్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఫర్గివ్నెస్ వచ్చేటప్పటికి బ్లూ కలరు, అది టర్కాయిస్ స్టోన్ వాడతాము, జెమ్ స్టోను, దాని పేరు ఆంకా. ప్రాస్పరిటీకి వచ్చేటప్పటికి ప్రాస్పరిటీకి గ్రీన్ కలర్ పెన్ వాడతాము, దానికి పెరిడాట్ జెమ్ స్టోన్ని వాడతాము. దీన్ని ఆనా, మనం చాంటింగ్ కూడా ఆనా అని మనం చేస్తూ ఉండొచ్చు. అలాగే అన్లిమిటెడ్ అబండెన్స్కి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ అబండెన్స్ బ్రౌన్ కలర్ పెన్తో రాస్తాము. తర్వాత జెమ్ స్టోన్, యాంబర్ జెమ్ స్టోన్ని వాడతాము, దాని పేరు లహీకా. అన్లిమిటెడ్ అబండెన్స్ని మనం ఇన్వైట్ చేయాలంటే మనం తీసుకుని, అది ఒక హెచ్ లాగా ఉంటుంది, 3 టిక్స్ లాగా ఉంటాయి అన్నమాట. దాన్ని చూసి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి దాని యొక్క రిజల్ట్ని మీరు తీసుకోండి.